या कुक्षि विभरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము డిసెంబర్ నెల 2025 సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనను కానీ నా సొంత మాటలు కానీ ఏ ఒక్కటి మీరు వినలేరు. కేవలము శాస్త్రం ఏదైతే చెబుతున్నదో అదే మనం చెప్తాము. దానికోసం అయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసుకోండి. మరి మిగతా విషయాలన్నీ నేను ఇందులో కలపాలను అవి రాదు కూడా నాకు. ఓకేనండి. కన్యా రాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ నా భావాలు కానీ ఏమీ చూపించడం జరగదు. శాస్త్రం ఎంతవరకు చెప్తుందో అంతవరకే చెప్పడం జరుగుతుంది. ఈ శాస్త్రం చెప్పడం కోసమే మేము ఈ నిర్ణయం తీసుకున్నటువంటిది. దీన్ని ఏదో ధనార్జన కోసమో మరో దానికోసమో కాదు. కాబట్టి ఇది గమనించగలరు. ఇక్కడ కన్యా రాశి వారికి ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలలో బుధ గ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయ, తృతీయ, చతుర్థ 4 స్థానాల్లో బుధ గ్రహం యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో 6వ తారీఖు వరకు ఉంటారండి. డిసెంబర్ 6 వరకు. 6 రోజుల్లో ఆయన మనకి ధనానికి లోటు లేకుండా, అంటే కన్యా రాశి వారికి ధనానికి లోటు లేకుండా చూస్తారు. అలాగే మాట బాగుంటుంది. అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో నేత్రానికి సంబంధించినటువంటి బాధలు పడుతున్న వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి కొంచెం ఆ బాధ నుంచి విముక్తి కలగటమో లేకపోతే రిలాక్స్ అవ్వటమో ఏదో జరుగుతుంది ఖచ్చితంగా. బుధుడు ఆ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. తదుపరి 24 రోజుల పాటు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ తృతీయ స్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో మాత్రం ఆయన అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. అంటే మన ఇంట్లో వాళ్ళు కానీ, మన ఉద్యోగం చేసే దగ్గర కానీ, వ్యాపారం చేసే దగ్గర కానీ, ఎవరు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా మనకి అంత సహకరించజాలరు. మనసా వాచ కర్మ మనకి ఏది అవసరమో ఆ విషయాల్లో వారు మనకి సహకరించరు. తద్వారా ఏకాకిని అయిపోయానే అనేటువంటి బాధ ద్వారా కొంచెం వెనకబడిపోతూ ఉంటాము. ఈ విధంగా ఒకే ఒక్క రోజు మాత్రం మళ్ళీ ఆయన 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అది ఒక్క రోజులో 4వ స్థానం ఉండేప్పటికీ కాస్త విద్య, భూమి, గృహం విషయాల్లో ఆ ఒక్కరోజు కాస్త సుఖం, కాస్త రిలాక్స్ అవుతాం అనమాట. ఇప్పుడు 24 రోజుల పాటు ఇక్కడ మనకి తృతీయంలో ఇబ్బంది పెడుతున్నారు కదా, ఈ ఇబ్బంది నుంచి మనకి ఆ ఒక్కరోజు కొంచెం రిలాక్స్ అవుతాం అనమాట. ఈ విధంగా మనకి 6 రోజులు ద్వితీయ స్థానంలోను, పంచమ స్థానంలో, చతుర్థ స్థానంలోను ఒకరోజు, అంటే 7 రోజులు మాత్రమే మనకి బుధ భగవానుడు సహకరిస్తూ ఉన్నారు. 24 రోజులు మాత్రం మనకి తృతీయంలో ఉన్నప్పుడు సహకరించుట లేదు. ఇది గమనించాలి. ఏమండి, ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో 16 రోజులు, 15 రోజుల పాటు చతుర్థ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఈ తృతీయ స్థానంలో అంటే వృశ్చిక రాశిలో సంచారం చేసేటటువంటి 16 రోజుల్లో మనకి సూర్య భగవానుడు చాలా చక్కటి ఫలితాలను ఇస్తున్నారు. అలాగే తద్వారా అంటే మంచి ఫలితాలు అన్నట్టయితే ఏంటయ్యా అన్నట్టయితే తెలిసిన వారు సహాయం చేస్తారు, తెలియని వారు చేస్తారు. ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో ఎక్కడ మీకు ఏది అవసరమో ఆ అవసరాలన్నీ కూడా తెలిసిన వారు కొన్ని సందర్భాలలో మనం అంటే ఎవరితో తెలియదు కానీ చేస్తారు. ఆ విధంగా మనకి ఈ రవి యొక్క ప్రభావం వల్ల ఆ విధంగా ఉంటుంది. ఇక చతుర్థంలో ఆయన సంచారం చేసే 15 రోజుల్లో మాత్రం మనకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయంటాయి. భూమి విషయంలో, గృహ విషయంలో, ఏవో ఇంట్లో రిపేర్లు, ఇంట్లో ఇలా తగాదాలు, చికాకుగా ఉన్నట్టు, ఇంటికి వెళ్ళాలంటే ఏంటో మనసు రాకుండా బయట తిరుగుదాం అనిపించడం. అలాగే వాహన విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా నడపడం అనేటటువంటిది అవసరం. అనుకూలత లేదు కాబట్టి ఆ వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనిషి స్వభావం గంటకి నిమిషానికి మారిపోతూ ఉంటుంది. అది స్థిరంగా ఉండేటటువంటిది కాదది. కాబట్టి ఆ విషయంలో కూడా తరచూ మనకి స్వభావం మారిపోయేటటువంటిది. కొంచెం దాన్ని మనం
ప్రయత్నపూర్వకంగా అదుపులో తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి కలగజేస్తున్నాడు రెండవ 15 రోజులు. మొదటి 16 రోజులు బాగానే అందంగానే ఉన్నారు. తదుపరి కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో 7 రోజులు ఉన్నారు. ఆ 7 రోజుల్లో కూడా రవిలాగానే అందరి యొక్క సహాయ సహకారాలు మనకు అందుతాయి. తృతీయంలోకి వచ్చిన తర్వాత తృతీయంలో ఉన్న 7 రోజులు అనుకూలంగా ప్రసారిస్తే చతుర్థంలో ప్రవేశించి 24 రోజుల పాటు అక్కడ ఆయన సంచారం చేస్తున్నారు. ఆ 24 రోజులు అంటే ఇది ధనురాశి అవుతుంది. ఈ ధనురాశిలో సంచారం చేసే 24 రోజులు కూడా మనకి అనుకూలమైన పరిస్థితులు రావు. అంటే ఏ విధంగా అంటే భూమి విషయంలో ఏవో చిన్న తగాలు రావటం, లేకపోతే గృహంలో ఏవో రిపేర్లు రావటం, వాహనాల విషయంలో రిపేర్లే రావచ్చు, లేకపోతే యాక్సిడెంట్లు జరగవచ్చు. జాగ్రత్తగా చూడటం, ఆ బండి నడిపేటప్పుడు కొంచెం దగ్గరగా అంటే మన దగ్గర ఏదో ఫోన్లు మాట్లాడుతూను లేకపోతే ఎక్కడో ఆలోచిస్తూను ఇట్లాంటివి ఏమీ చేయకుండా వాహనాన్ని కూడా చక్కగా నడపగలగటం, మన స్వభావం కూడా రకరకాలు పోకుండా దాన్ని కూడా మనం కావాలని నియంత్రించుకోగలగాలి మనంగా. ఆ విధమైనటువంటి పరిస్థితులన్నీ కుజుడు యొక్క 24 రోజుల్లో జరిగేది. అంటే 7 రోజులు మాత్రమే మీకు కుజుడు అనుకూలంగా ఉన్నారు, 24 రోజులు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ చతుర్థ స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. 2 స్థానాలలోనూ కూడా అంటే తృతీయ స్థానంలో 20 రోజులు అందరి యొక్క సహాయ సహకారాలు తెలిసిన వారు తెలియని వారు ఉద్యోగ స్థలాల్లో వ్యాపార స్థలాల్లో ఎక్కడైతే మీరు తిరుగుతుంటారో అన్ని చోట్ల మీకు తెలిసిన వారు తెలియని వారు కూడా అనుకూలమైనగా మీకు ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. అలాగే చతుర్థంలో ప్రవేశించేటప్పుడు మనకి విద్య విషయాల్లోనూ భూమి గృహాల విషయాల్లోనూ వాహనం విషయాలు వీటన్నిటిలో కూడా మనం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అన్నీ మనకు అనుకూలంగానే జరుగుతూ ఉంటాయి. మన స్వభావం కూడా చాలా సాఫ్ట్గా సహజ సిద్ధంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. అంచేత ఇక్కడ ఈ బుధుడు రవి కుజ ఈ శుక్ర ఇవి ఒకే రేంజ్లో ఇంచుమించుగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా ఈ 4 గ్రహాలు ఇంచుమించుగా 2 రాశుల్లో కలిసి సంచారం చేస్తున్నారు. ఇటు వృశ్చిక రాశిలో బుధుడు రవి కుజ శుక్ర, అలాగే ధనురాశిలో బుధుడు రవి కుజ శుక్ర 4 సంచారం చేస్తూ ఉన్నారు. ఇందులో శుక్రుడు మాత్రం నెల రోజులు కూడా అనుకూలమైన ఫలితాన్ని కన్యా రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నాడు. తద్వారా శుక్రుడు ఒకడు మాత్రం పరిపూర్ణమైనట్టు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి మీకు కొంతవరకు ఈయన ఊరట కలిగిస్తూ ఉంటాడు. మిగతావన్నీ పాక్షికంగా ఉన్నా ఇది మాత్రం పూర్తి. రవి పాక్షికంగా ఉపయోగపడుతున్నాడు. రవి ఒక 7 రోజులు ఉపయోగపడుతున్నాడు. బుధుడు 7 రోజులు ఉపయోగపడుతున్నాడు అంతే. ఇకపోతే వీరికి 6వ స్థానంలో రాహు మాత్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు, అందులో సందేహం లేదు. 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు ఉన్నట్టయితే తీర్చేయగలుగుతారు. మీరే రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఏదో ఇల్లు కొనటానికో భూమి కొనటానికో కారు కొనటానికో పిల్లల ఉన్నత విద్య కోసమో చేస్తున్నారు, అది కూడా ఫలిస్తుంది. ఆ ఫలించినటువంటి ధనంతో మీరు చక్కగా మీకు ఏ ప్రయత్నం కోసమైతే మీరు రుణాన్ని తీసుకున్నారో ఆ రుణం మీకు సద్వినియోగం అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆ రాహు మీకు ఇవ్వబోతున్నారు. ఇకపోతే 7వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోందండి మీనంలో. కన్యకి 7వ స్థానం మీనం కాబట్టి అక్కడ సంచారం జరుగుతోంది. ఆయన అక్కడ ఉండటం అనేది భార్యాభర్తల మధ్యన కొంత అవగాహన లోపం ఏర్పడేటట్టు అవకాశం ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వాళ్ళ మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఆ శని భగవానుడి వల్ల మనకి కలుగుతూ ఉంటుంది. అంచేత ఇట్లాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా మన మనసు పెట్టి దాన్ని తీవ్రతరం కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే 10వ స్థానంలో గురువు యొక్క అతిచారం వీడి 10వ స్థానంలో ప్రవేశించి అక్కడ 25 రోజులు ఉండబోతున్నారు. 10వ స్థానంలో 10వ స్థానంలో గోచార గురువు సత్ఫలితములను ఇవ్వజాలరు. వృత్తిపరమైనటువంటి ఆటంకములు కలుగుతాయి. అదే వ్యాపారం ఉందనుకోండి, మీ సొంత వ్యాపారం సరిగ్గా నడవకపోవటం, వ్యాపారానికి సంబంధించి ఏదో సేల్ ట్యాక్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కొట్టుకోవటం, సమ్ టైమ్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా వచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేసి ఏదో కొంచెం మిమ్మల్ని బెదిరించి ఇవన్నీ మీకు తెలియనివి ఉంటాయి. ఈ విధంగా వాళ్ళతో మొత్తం మీద వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఒక 6 రోజులు మాత్రం ఏకాదశ స్థానంలో అతిచారం వలన వచ్చి మిథునం నుంచి వచ్చి కర్కాటకంలో 6 రోజులు సంచారం, అక్కడతో అతిచారం ముగిసిపోతుంది. మళ్ళీ మిథునంలో ప్రవేశించారన్నమాట దశమంలో. ఇక్కడ ఈ 6 రోజులు అతిచారం వల్ల వచ్చినా కూడా అంటే మామూలుగా ఏ శాస్త్రంలో కూడా మతాంతరాలు ఉన్నాయండి. ఏకాభిప్రాయం కుదరటం లేదు.
ఎందుకంటే ఒకే శాస్త్రాన్ని అనేక మంది ఋషీశ్వరులు కానివ్వండి, పండితులు కానివ్వండి రాయటం ద్వారా ఏర్పడేటటువంటి భేదాభిప్రాయాలు. ఇక్కడ మీకేమవుతుంది, నిజంగా అతిచారం వల్ల వచ్చినటువంటి గురువుకి బలం తగ్గిపోతుంది అని మనకు శాస్త్రం చెప్తోంది. కానీ ఇక్కడ మనకి ఈ గోచారానికి మాత్రమే సంబంధించినటువంటి ఈ కొన్ని గ్రంథాలలో ఈయన ఏకాదశంలో ఉన్నారు కాబట్టి ఏకాదశి స్థాన ఫలితాన్నే ఇస్తాడు. అదే ఉచ్చస్థానం అనే ప్రశ్నే లేదనుకోండి. ఇక్కడ గోచారంలో ఉచ్చస్థానం అని. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మూర్తిమంతం, అంటే సువర్ణమూర్తి, రజతమూర్తి, వీటిని మనకి తీసుకోవాలి. అయితే మనం ఈ సోషల్ మీడియాలో చెప్పేటప్పుడు ఎవరు దాన్ని పెద్దగా పరిగణనలో తీసుకోవటం లేదు, అలాగే మనం కూడా తీసుకోవట్లేదు. అది తీసుకున్నట్టయితే గోచారంలో కూడా ఇంతకంటే మంచి ఫలితాలు వచ్చే ఏర్పాటు ఉంది, అవకాశం ఉంటుంది. సువర్ణమూర్తిగా ఉన్నారనుకోండి, గోచార రీత్యా ఆయన ఉచ్చస్థానంలో ఉన్నారు. ఉచ్చస్థాన ఫలితాలు లేకపోయినప్పటికీ గోచారం నిజంగా ఇది కనుక సువర్ణమూర్తిగా కనుక ఉంటే అది గుర్తుపెట్టుకోండి, ఇంకా మనం చెప్పుకున్న ఫలితాలు మరింత క్లారిటీగా స్పష్టంగా మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఈ విధమైన ఫలితాలు. ఆ విధంగా ఇక్కడ 6 రోజులు మాత్రం మనకి మొత్తం మీద ఏకాదశి స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం ఇక్కడ కన్యా రాశి వారికి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తంగా మనం చెప్పుకోవాలంటే రాహు పూర్తి అనుకూలుడు, శుక్రుడు 4-5 స్థానాల్లో పూర్తి అనుకూలుడు, గురువు 11లో సంచారం చేసేటటువంటి 24 రోజులు అనుకూలులు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు. 6 రోజులు మాత్రం మనకి అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కేతువు మనకు చెప్పుకోవాలి, కేతువు 12లో ఉన్నారు. కేతువు 12లో అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వజాలండి. ఇక్కడ అనవసరమైన వ్యయము, ధన నష్టము, అలాగే కొంతమందికి మనోవిచారం, కారాగార శిక్షలు పడటం, ఇలాంటివన్నీ ఏర్పడే అవకాశం కూడా కేతు వల్ల ఏర్పడుతుంది. అందుచేత ఈ కన్యా రాశి వారికి రాహు పూర్తి అనుకూలంగా మనం చెప్పుకున్నాము. అలాగే ఎక్కువ రోజులు గురువు గారు అనుకూలంగా ఉన్నారు. అలాగే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు. రవి సగం రోజులు అనుకూలంగా ఉన్నారు. అలాగే కుజుడు ఒక 7 రోజులు అనుకూలంగా ఉన్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి స్పష్టంగా గోచరిస్తున్న కారణంగా బాగుందని చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారికి మొత్తంగా టోటల్గా మనం చెప్పాలన్నట్టయితే చెప్పుకోవచ్చు. 4-5 గ్రహాలు అనుకూలంగా ఉన్న కారణంగా మిగతా రాశుల కంటే వీరికి బాగున్నది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అలా అని చెప్పేసి బాగుందని చెప్తున్నారు కదండి, ఊరికే సంబరపడిపోవాల్సిన పని లేదు. మన వ్యక్తిగత జాతకం రీత్యా అక్కడ కూడా బాగుండగలగాలి. అక్కడది బాగా లేకుండా ఇక్కడది బాగున్నా ఏదో గుడ్డిలో మెల్లలాగే ఉంటుంది. కానీ అక్కడ బాగుండి ఇక్కడ బాగుంటే మరింత బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. అది వ్యక్తిగత జాతకం అనేది చాలా 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 ముఖ్యము. దీనికి ఏముందండి, రోజు దినవారి ఫలితాలు చెప్పుకోవచ్చు, వార ఫలితాలు చెప్పుకోవచ్చు, పక్ష ఫలితాలు చెప్పుకోవచ్చు, సంవత్సర ఫలితాలు చెప్పుకోవచ్చు, మాస ఫలితాలు చెప్పుకోవచ్చు. ఇది ఎప్పటికప్పుడు మారిపోయేటటువంటి వ్యవహారం. స్థిరంగా మీ జాతకాన్ని, మీ జీవితాన్ని సూచించగలిగేటటువంటి వ్యక్తిగత జాతకమే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. మీకు ఎవరు లభ్యత లేకపోతే, ఎవరు దొరకకపోతే మా దగ్గర సంప్రదించవచ్చు. మా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. శుభం.